హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ మీ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. పండుగ అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? సో నేనైతే బాగానే చేసుకున్నానండి. మీరందరూ కూడా బాగానే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి స్కూల్ ఓపెన్ అయిన తర్వాత, స్కూల్ నుండి వచ్చిన తర్వాత బ్లాగ్ అనమాట. సో ఈవినింగ్ బ్లాగ్ షేర్ చేద్దామని చెప్పేసి అయితే షూట్ చేశాను. ఇక్కడ వచ్చేసి స్కూల్ నుండి వచ్చిన తర్వాత సో హెయిర్కి అయితే ఆయిల్ పెట్టుకుంటున్నాను అనమాట. చాలా రోజులైంది హెయిర్కి సరిగా ఆయిల్ పెట్టక. స్కూల్లో జాయిన్ అయినప్పటి నుండి ఏంటంటే హెయిర్కి సరిగా ఆయిల్ పెట్టట్లేదు అనమాట. పెట్టకపోవడం వల్ల హెయిర్ చాలా అంటే చాలా ఫాలో అవుతుంది. సో హెయిర్కి అనేది మనం ఆయిలింగ్ చేస్తుండాలి. చేయకపోతే ఏంటంటే స్ప్లిట్ హెడ్స్, చిక్కులు అట్లా రావడం వల్ల చాలా హెయిర్ ఫాల్ అయితే జరుగుతుందన్నమాట. నేను అందుకోసమే ఇక్కడ ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఈ మధ్యలో ఆయిల్ పెట్టుకోవడం చాలా తగ్గించేసిన నేను స్కూల్లో జాయిన్ అయినందువల్ల. సో హెయిర్ అయితే చాలా ఫాల్ అయింది. చాలా అంటే చాలా సగానికి సగం పోయిందంటే అనిపిస్తుంది నాకైతే. అందుకోసమే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడు ఆయిల్ పెట్టుకున్నా ఏంటంటే హెయిర్కి ఆయిల్ పెట్టినా కూడా ఏంటంటే నేను చాలా ఒత్తుగా పెడతాను అనమాట ఆయిల్. సో ఇట్లా పిండితే ఆయిల్ వచ్చేలాగా పెడుతుంటాను నూనె. సో నాకు అట్లా పెడితేనే మంచిగా అనిపిస్తుంది. హెయిర్ అయితే చాలా ఇట్లా అల్లుతాం కదా మనం, చిక్కులు తీసి జడేసి చాలా సన్నగా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే నాకు ఆయిల్ ఒత్తు ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. సో కొబ్బరి నూనెలో ఏంటంటే కొద్దిగా కాస్టర్ ఆయిల్ మిక్స్ చేసి పెట్టుకుంటే ఏంటంటే హెయిర్ అనేది కొంచెం లాంగ్గా థిక్గా పెరగడానికి అయితే యూజ్ అవుతుంది. నేనైతే అదే యూజ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు కొబ్బరి నూనె ఉంటుంది కదండి, కొబ్బరి నూనెలో కొద్దిగా కాస్టర్ ఆయిల్ ఒక 2-3 డ్రాప్స్ మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేస్తే చాలా మంచిది. హెయిర్ అనేది అంటే రీగ్రోత్ కావడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు కొబ్బరి నూనెలో ఇవన్నీ మిక్స్ చేస్తారు కదా, కలమంద, కరివేపాకు, ఉల్లిగడ్డ అలాంటివి మిక్స్ చేసి కూడా పెడుతుంటారు. సో మేము కూడా కాసామన్నమాట. అవన్నీ వేసి మందారము పువ్వులు, ఆకులు, ఉల్లిగడ్డ అండ్ కరివేపాకు, ఉసిరి అట్లా అవన్నీ వేసి నేనైతే ఆయిల్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా. ఆయిల్లోనే కొద్దిగా క్యాస్టర్ ఆయిల్ మిక్స్ చేసి అయితే పెట్టానమాట. సో ఇక్కడైతే ఫుల్గా అయితే హెయిర్కి అనేది బాగా ఆయిల్ పట్టించిన అనమాట. సో ఇట్లా ఆయిల్ పట్టించిన తర్వాత కొంచెం మసాజ్ లాగా వేసుకుంటే ఏంటంటే కొంచెం మనకి హెడ్లో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది అనమాట. అందుకే నేను ఫుల్ ఆయిల్ పెట్టేస్తాను. తర్వాత కొద్దిగా ఆయిల్ మనం మిగిలితే మనకి ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదండి, ఫ్రంట్ సైడ్ చాలా హెయిర్ అనేది ఫాల్ అవుతుంది కొంతమందికి. సో అక్కడైతే నేను అప్లై చేసుకుంటాను. సో ఆయిల్ అయితే అప్లై చేసిన తర్వాత ఇది ఈవినింగ్ టైం కాబట్టి మా దగ్గర అయితే అందరూ బయట ఊడుస్తారనమాట. ఈవినింగ్ టైంలో ఊడుస్తారు, మార్నింగ్ టైంలో ఊడుస్తారు. సో ఈవినింగ్ టైంలో అవి ఏమంటారు మెట్లు ఊడుస్తామని అయితే వచ్చేసిన అనమాట. బాల్కనీ మెట్లు అయితే ఊడుస్తున్నాను ఇక్కడ. సో హెయిర్ ఏంటంటే మనం ఎంత కేర్ తీసుకుంటే అంత మంచిగా ఉంటుంది. మనం కేర్లెస్గా దాన్ని పట్టించుకోకుండా ఆయిల్ పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు అట్లా వదిలేస్తే ఏంటంటే కొద్ది రోజులు బాగానే ఉంటుంది. తర్వాత ఫాలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. స్ప్లిట్ హెడ్స్ రావడం, చిక్కులు రావడము, హెయిర్ అనేది డ్రైగా అయిపోవడము అట్లాంటివి జరుగుతుంది. అందుకోసమే అంటే కొంతమందికి ఆయిల్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు అనమాట. ఆయిల్ పెట్టుకొని బయట తిరగాలంటే ఇష్టం ఉండదు. కాకపోతే ఏంటంటే హెయిర్కి ఆయిల్ అనేది మంచి రక్షణ ఇస్తుంది అనమాట. హెయిర్ రూట్స్ నుంచే కదా మనకి స్ట్రాంగ్ ఉంటేనే హెయిర్ అనేది ఫాల్ కాకుండా ఉంటుంది. అందుకోసమే ఆయిలింగ్ చేస్తూ ఉండాలి. కనీసం వీక్లీ వన్స్ అయినా ఆయిల్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో చాలామంది ఏంటంటే హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం ఇష్టపడరు, ఎందుకంటే జిడ్డుగా ఉంటుంది అని చెప్పేసి. కాకపోతే హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటేనే హెయిర్ అనేది మంచిగా ఉంటుంది. వదిలేస్తే ఏంటంటే హెయిర్ అనేది ఫాల్ అవుతుంది. మనం చిన్నగా ఉన్నప్పుడైతే మంచి హెయిర్కి ఆయిల్ పెట్టుకొని 2 జడలు వేసుకొని వెళ్తుండే. అప్పుడు కూడా మనం బయట వెళ్ళి స్కూల్కి వెళ్ళే వాళ్ళం, కానీ అప్పుడు మనకి హెయిర్ ఎంత మంచిగా ఉంటుండే, లాంగ్ థిక్గా ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే మనం కాలేజ్ డేస్కి వెళ్ళినా బయట జాబ్స్కి వెళ్ళినా ఏంటంటే హెయిర్కి ఆయిల్ సరిగా పెట్టాము, ఎందుకంటే జిడ్డుగా ఉంటుంది ఫేస్ అని చెప్పేసి ఆయిల్ పెట్టాం. కాకపోతే ఆయిల్ పెట్టకపోతే హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది, చాలా ఫాల్ అవుతుంది. అందుకోసమే వీక్లీ వన్స్ అయినా పెట్టుకోండి. కొంతమందికి ఇష్టం ఉండకపోతే కనీసం 1 అవర్ ముందైనా హెయిర్కి మంచిగా ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకొని ఒక 1 అవర్ 1.5 అవర్ అట్లా ఉంచుకొని హెడ్ బాత్ చేయొచ్చు. ఎందుకంటే ఆయిల్ పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది స్మూత్గా అయిపోతుంది అనమాట. కొంచెం ఎట్లా అంటే మన ఫుడ్ ఎట్లానో కొంచెం నెత్తికి కూడా వెంట్రుకలకి కూడా ఆయిల్ అనేది ఆ విధంగా యూజ్ అవుతుంది. కాబట్టి హెయిర్కి అయితే కంపల్సరీ ఆయిలింగ్ అయితే చేసుకోండి. వీలైతే వీక్లీ వన్స్ చేసుకోండి. వీలైన వాళ్ళు ఏంటంటే ఒక 2-3 డేస్ లాగా ఉంచుకోండి. వీలు కాని వాళ్ళు ఒక 1 వీక్లో 1 టైం అన్నా ఆయిల్ మంచిగా పెట్టుకొని ఒక 1.5 అవర్ అట్లా ఉంచుకొని తీసేసేయండి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పిల్లలు అనమాట, బొమ్మలు
బొమ్మలు ఎన్నిసార్లు చదివిన బొమ్మలు తీసుకొని ఆడడము, దువ్వెనలతో ఆడడము, కిచెన్లో ఉన్న ఐటమ్స్ తెచ్చుకొని వేసుకోవడం ఇదే ఉంటుంది అనమాట. నేను ఎన్నిసార్లు మనం ఇల్లు క్లీన్ చేసినా కూడా సేమ్ ఇవే రిపీట్ అవుతాయి అనమాట. నేను మళ్ళీ చదువుకోవాలి, అవన్నీ ఎక్కడ పెట్టి ఊడుస్తాను కదా, మళ్ళీ ఒక 10 నిమిషాలు కాగానే మళ్ళీ సేమ్ అది రిపీట్ చేసేస్తారు. మళ్ళీ అన్నీ తీసుకొచ్చి హాల్లో వేస్తారు. సో ఇక్కడ వచ్చేసి నేను ఇల్లు ఊడుస్తామని చెప్పేసి ఆ బొమ్మలన్నీ చదువుతున్నాను. వీళ్ళ బొమ్మలతో కాదు, చార్జర్లతో వీరన్నిటితో ఆడతారు అనమాట. కిచెన్లో ఉన్న ఐటమ్స్ తెచ్చుకుంటారు, బెడ్రూమ్లో ఉన్న ఐటమ్స్ తెచ్చుకుంటారు, దువ్వెనలు, పౌడర్ డబ్బాలు, ఇక ఉన్నాయి అన్నీ వాళ్ళకి ఆడుకునే ఐటమ్స్ అనమాట. అన్నీ తీసుకొని ఆడతారు, అన్నీ తెచ్చి హాల్లో వేస్తారు. సో ఇప్పుడు ఏం తెలియనట్టు డీసెంట్గా టీవీ చూసుకుంటూ కూర్చోరు. ఇంతకుముందుకేమో ఉన్న బొమ్మలన్నీ తీసి ఇక్కడ వేసిరు. నేను ఇది ఊడ్చిన ఒక 10 మినిట్స్ కూడా ప్రశాంతంగా ఉండలే, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ బొమ్మలన్నీ వేసేసారు. బెడ్రూమ్లో, హాల్లో, కిచెన్లో మొత్తం బొమ్మలే ఉంటాయి అనమాట. వీళ్ళవి ఆ క్లీన్ చేసిన ఒక 10 నిమిషాలు కూడా నీట్గా ఉండనియ్యరు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేసేస్తారు. సో డైలీ ఒక 10 టైమ్స్ అయినా ఇల్లు ఊడవడం అయితే జరుగుతుంది అనమాట. ఈ పిల్లలు ఉన్నప్పుడు అందరు చిన్నపిల్లలు కూడా అంతే కదా, చిన్నపిల్లలు ఉన్న అందరి ఇళ్ళల్లో ఇదే పరిస్థితి ఉంటుండొచ్చు నాకు తెలిసి. అయితే ఇక్కడ వచ్చేసి నేను ఇక ఇల్లు క్లీన్ చేస్తున్నాను అనమాట. సో ఇంకేంటంటే వీళ్ళకి టీవీ పెడితే ఏంటంటే టీవీ దగ్గరనే కూర్చుంటారు, బొమ్మలతోనైతే ఏం ఆడరు. ఇక టీవీ లేదనుకోండి బొమ్మలు తీసుకొని ఆడతారు, బయట పడేస్తారు, లోపల వేస్తారు, ఒకరినొకరు కొట్టుకుంటారు. ఇదే ఉంటుంది అనమాట వీళ్ళతోటి. ఇక అందుకే టీవీ పెట్టేసి వాళ్ళకి బొమ్మలు పెట్టించినంటే వాళ్ళు టీవీ చూసుకుంటూ కూర్చుంటారు. ఇక మనం మిగతా పని చేసుకోవచ్చు. కాకపోతే ఊడ్చినంతసేపు క్లీన్గా ఉంచుతారు, మళ్ళీ తర్వాత మళ్ళీ బొమ్మలు తీసి ఆడతారు. నేను అన్నీ దాని కిందనే పెట్టిన అనమాట. ఇక మళ్ళీ తీసి మళ్ళీ ఆడతారు వాళ్ళు. ఇదే ఉంటుంది పిల్లలు ఉన్న ఇల్లు అంటే ఇలాగనే ఉంటుంది కదా. సో సాయంత్రం టైంలో చాలామంది అయితే టీ తాగుతారు. సో టీ నేను కూడా తాగుతాను, నాకు అలవాటు ఉందన్నమాట. నేను టీ తాగేటప్పుడు ఏమన్నా స్నాక్స్ ఏమన్నా ఉంటే తింటాను. కొంతమంది చాయ్లో బిస్కెట్స్ తింటుంటారు, కానీ నాకైతే కారం వస్తువులు తినాలని చాలా ఇష్టం అనమాట. మురుకులు, అప్పాలు, మిక్చరు ఇట్లాంటివి పెట్టుకొని చాయ్ తాగాలంటే చాలా ఇష్టం. నేను చాయ్ తాగేటప్పుడు అవి ఉంటే కంపల్సరీ తాగుతాను, లేకపోతే ఉత్తి టీ తాగుతాను. బిస్కెట్స్ అంత ఇష్టపడను అనమాట. నాకు స్వీట్ ఐటమ్స్, బిస్కెట్స్ కూడా కొంచెం స్వీట్గా ఉంటాయి కదా, నాకు ఇష్టం అనిపించదు అనమాట. ఇట్లా కారం ఐటమ్స్ పక్కన తినుకుంటే టీ తాగితే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా తాగాలని ఉంటుంది కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి కొంచెం టీ పెట్టుకున్నాను అనమాట. ఇంట్లో కొంచెం పిల్లలకి మునుమురాలు ప్యాకెట్ ఉంటుంది కదా, అది తెచ్చుకున్నారు. సో నేను అది కొద్దిగా వేసుకుని తాగుతున్నాను. ఇక్కడ నేను చాయ్ గ్లాసులో పోసుకుంటే చాలు. ఇక మా సార్ ఇద్దరు వస్తారు, గ్లాసులు తీసుకొని వస్తారు, మాకు కూడా పోయమని చెప్పేసి నేను పోయినట్టు చిన్న కొద్దిగా పోషిస్తే, ఎందుకంటే ఇక పోయకపోతే ఏడుచుకుంటూ కూర్చుంటారు. ఇక నన్ను తాగనియరు, వాళ్ళు ఏడుస్తారని చెప్పేసి ఏదో కొద్దిగా లైట్గా పోషిస్తాను అనమాట. సో మా మమ్మీ మాకు ఏదో పోషించిందని ఫీల్ అయిపోతారు అనమాట వాళ్ళు. సో ఇక్కడైతే నేను చాయ్ తాగుకుంటా మున్మరాలు అయితే తింటున్నాను అనమాట. సో ఈ సాయంత్రం టైంలో ఏంటంటే కొంచెం మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది చాయ్ తాగితే. ఇంకా చాలామంది తాగుతారు కదా సాయంత్రం టైంలో కూడా టీ చాలామంది తాగుతారు. సో టీ తాగితే ఏంటంటే కొంచెం టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే అది తాగకపోతే ఏదో తాగలేదన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకోసమే తాగే వాళ్ళు కంపల్సరీ తాగుతుంటారు. సో నాకు టీ ఉన్నప్పుడైతే ఏమన్నా పక్కన ఇలా కారంగా తినుకుంటా టీ తాగాలని చాలా ఇష్టం అనమాట. సో నేను కోసిన కదా కొద్దిగా మళ్ళీ అయిపోయింది, మళ్ళీ వచ్చింది, నాకు కూడా కొంచెం పోయమని. ఇక మళ్ళీ ఏడుస్తుంది అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా పోసిన అనమాట. పోసిపోయినట్టు పోసాను అనమాట. సో ఈమె ఏంటంటే ఇప్పుడు ఏమన్నా ఈమెకి మా అన్న పాపకి ఏదైనా ఇచ్చినాను అనుకో, సింకులు ఏమన్నా ఇక్కడ ఏమన్నా అంటే నేను ఏమన్నా చెప్పినా కూడా అవి వినదనమాట. మళ్ళీ తీసుకొచ్చి నాకే ఇస్తుంది. అదే మా బాబు అయితే అది వేసా పోరా అంటే వేసి వస్తాడనమాట. వీళ్ళిద్దరు ట్విన్సే, కానీ వీనికి ఆమె చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాడు ఏ చెప్తే అది చేస్తాడు, కాకపోతే ఈమెం చేయదనమాట. ఏమన్నా పని చెప్తే ఆమె మళ్ళీ మనకి రిటర్న్ పని చెప్తుంది. ఇక్కడ వచ్చేసి నేను వీడియో తీస్తున్నాయి కదా, ఫుల్ ఖుషి అవుతుంది. అయ్యో మమ్మీ చాచి అనుకుంటూ అలా మనకు అనిపిస్తుంది కదా వీడియోలో. సో ఖుషి అవుతుంది ఫుల్. సో వెళ్ళి వాళ్ళ అన్నని తీసుకొని వచ్చింది, వానికి కూడా చూపిస్తుంది. వాడు చూడండి ఇక్కడ హాయ్ అని చెప్తున్నాడు. వీళ్ళకి ఏంటంటే ఏదైనా వీడియో కాల్స్ అలాంటివి మాట్లాడుతుంటారు కదా, సో అందరికీ హాయ్ చెప్పడం, కిస్ చేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. సో నేను వీడియో తీస్తుంటే వీడియో కాల్లో ఉన్నాను అనుకొని వాళ్ళు హాయ్ చెప్తున్నారు, కిస్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి నేను టీ తాగినా కదా, గ్లాస్ ఇచ్చారనమాట, దాన్ని సింకులో వేయమని చెప్పి. అక్కడ దాకా వెళ్తుంది, తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇస్తుంది. ఆమె అంతే అనమాట. ఏమన్నా పని చెప్తే మళ్ళీ రిటర్న్ మనకే చెప్తుంది. వీడైతే అట్లా కాదు, ఏమైనా పని చెప్తే ఏం పని చెప్పినా మంచిగా అర్థం చేసుకుంటాడు, చేస్తాడు. చాలా మంచిగా అనిపిస్తుంది. మనకి అన్నీ అర్థమవుతాయి. మన రిమోట్ తీసుకురమ్మన్నా, ఫోన్ తీసుకురమ్మన్నా
వాడు ఏం చెప్పినా కూడా మంచిగా తీసుకొని వస్తాడు. ఈమెకేమో అర్థం కాదు, చెప్పినా కూడా అమ్మాయి తీసుకొని రాదనమాట. సో చెంబు వేసేసి వచ్చింది అక్కడ, గ్లాసులు ఏడపోనా అంటే వేసేసి వచ్చిండు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడే కదా చదివిండే, నేను చదివి ఒక 10 నిమిషాలు కూడా కాలే, మళ్ళీ దివాన్స్ అంతా ఖరాబ్ చేసి ప్యాంట్ తీసుకొచ్చి ఇక్కడ వేసారు అంతే. నేను చదివిన 10 నిమిషాలే అవి ఏ ప్లేస్లో ఉన్నాయి ఆ ప్లేస్లో ఉంటాయి. తర్వాత వాటిని తీసుకొని గందరగోళం చేసేస్తారు అంతే అంటారు. అందుకే పిల్లలు ఉన్న ఇల్లు ఎంత సదిరినా కూడా అట్లనే ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు కదా. సో ఇక్కడ నేనైతే ఎప్పుడైనా హెయిర్కి ఆయిల్ పెట్టిన తర్వాత అప్పుడే కోమ్ చేయొద్దు, ఎందుకంటే అట్లా కోమ్ చేసి ఇప్పుడు అప్పుడే మనం ఆయిల్ పెట్టుంటాం, అప్పుడన్నీ రూట్స్ అన్నీ డెలికేట్ అయిపోయి ఉంటాయి కదా. మనం అప్పుడే కోమ్ చేస్తే ఏంటంటే ఆ ఇంటికలు కూడా వచ్చేస్తాయి అనమాట. సో ఎప్పుడైనా నూనె పెట్టిన తర్వాత మంచిగా కొంచెం ముడిలాగా వేసుకొని కొద్దిసేపు ఒక గంటన్నర సేపు వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను చూపించాను కూడా దువ్వెన, అలాంటి దొడ్డు పళ్ళ దువ్వెన తీసుకొని కోమ్ చేసుకోవాలి. అట్లా వేసుకుంటే చిక్కులు తొందరగా వదులుతాయి కాబట్టి అంత హెయిర్ ఫాల్ అనేది కాదు. అలా కాకుండా ఇప్పుడు చిన్న సన్న దువ్వెనతో మనం చూసినాం అనుకో, దానికి ఉన్న హెయిర్ ఏమంటారు ఎక్కువ చిక్కులు వచ్చేసి ఇంకా ఉన్న హెయిర్ కూడా సగం ఫాల్ అయిపోతుంది అనమాట. సో అక్కడ నేనైతే ఫస్ట్ దొడ్డు పళ్ళ దువ్వెనతో ఉన్న చిక్కులను తీసేసి తర్వాత వేరే దువ్వెనతో హెయిర్ అయితే జుట్టు అయితే వేసుకుంటున్నాను అనమాట. మనం ఫుల్గా అల్లి ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మంచిగా ఉంటుంది హెయిర్కి, ఆయిల్ కూడా మంచిగా పట్టి జుట్టు అనేది ఇప్పుడు మనం హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి హెయిర్కి ఆయిల్ ఎంత పెట్టుకున్నామో దానికి మనం జడ వేసుకున్నాం, ఆయిల్ పెట్టుకుని ఫ్రీగా వదిలేయలేం కదా, కొంచెం గట్టిగా ముడిలాగా జడలాగా వేసుకుంటే మంచిగా ఉంటుంది. సో ఇక్కడ జడ వేసుకున్న తర్వాత ఇక సాయంత్రం ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. సో ఎందుకంటే ఎంత నూనె పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకున్న జిడ్డుగానే ఉంటుంది, కాకపోతే ఫేస్ వాష్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి ఫేస్ వాష్ చేసుకుంటాం. మనం ఆయిల్ పెట్టుకుంటే మనం ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకున్నా స్నానం చేసినా కూడా ఫేస్ అనేది జిడ్డుగానే ఉంటుంది. జిడ్డుగా పర్వాలేదు కానీ హెయిర్ అయితే మంచిగా ఉండాలి కాబట్టి ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే నేనైతే ఫేస్ వాష్ అయితే వేసుకున్నాను అనమాట. సో నేను సాయంత్రం టైంలో ఏంటంటే నేను బయటికి ఎక్కడికైనా వెళ్తేనే ఏమంటారు స్నానం చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ అయినా ఏదైనా రాయడం అయితే రాస్తాను. కాకపోతే మామూలుగా ఇంట్లో ఉంటే ఏంటంటే జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని తుడుచుకొని బొట్టు అయితే పెట్టేసుకుంటా. ఇంట్లో ఉంటే నాకు అవన్నీ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. కాకపోతే బయటికి వెళ్తే మాత్రం కంపల్సరీ కంపల్సరీ నేనైతే ఫేస్కి ఏమంటారు ఫెయిర్ అండ్ లవ్లీ, వైట్ టోన్ అట్లాంటివి రాస్తుంటాను. సో ఇప్పుడు చూడండి ఫేస్ ఎంత క్లియర్గా ఉందో ఫేస్ వాష్ చేసుకుంటే. ఇప్పుడు నూనె పెట్టుకుంటాం కాబట్టి ఎంత మనము ఏమంటే ఫేస్ వాష్లు చేసుకున్నా ఏం రాసుకున్నా అట్లా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.